అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ముందు నొయ్యి వెనక గొయ్యి లెక్క ఆ పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలన్నా తీసుకోవద్దా, తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, తీసుకుంటే మిగతా వాళ్ళ మీద ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఓన్లీ చిన్నారెడ్డి మీద ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తీసేయడం వరకే పరిమితం అవుతారా, లేకపోతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చేస్తారా, అసలు ఏమవుతుంది? ఇదంతా పెద్ద ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఇదే ప్రధానంగా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. అసలు ఏమవుతుంది, ఎలాంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయి కొండా సురేఖ మీద అనేటువంటి అంశం మీద. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్లాన్ బీలు ప్లాన్ ఏలు అన్నీ కూడా ఆయన స్టార్ట్ చేసిండు. అంటే ఇట్లా అయితేనేమో ఇట్లా, లేదనుకుంటే ఇంకో రకంగా. ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ ఏ ఏంటంటే అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏది ఏమైనా సరే కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బయటికి పంపించాలా, అది ఆయన ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏంటంటే ఒకవేళ అధిష్టానం కనుక ఒప్పుకోకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ నేపథ్యంలో, ఎందుకంటే ఆమె బీసీ, మళ్ళీ ఆ బీసీలో 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. కొండా మురళీధర్ రావుది మన మున్నూరు కాపు సామాజిక వర్గం, కొండా సురేఖది పద్మశాలి సామాజిక వర్గం. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక మహిళ మళ్ళీ ఒకవేళ డైరెక్ట్గా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం కుదరలేదు అనుకో, ఆమెను క్యాబినెట్లోనే ఉన్నా కూడా ఆమెని డమ్మీ చేయడం కోసం ఇంకొక ప్రయత్నం ప్లాన్ బి. ఈ 2 కూడా సిమిలర్గా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అధిష్టానం చేతులకు వెళ్ళిపోయింది. నిన్న పీసీసీకి పీసీసీ క్రమశిక్షణా సంఘం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ అధ్యక్షునికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆయన ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి అందజేస్తారు. మీనాక్షి నటరాజన్ ఆ రిపోర్ట్ను ఏఐసీసీకి చేరవేస్తుంది. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇది మొత్తం జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఏఐసీసీలో కీలకంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే, ఆయనను ఇప్పటికే కొండా సురేఖ కూడా కలవడం జరిగింది. కొండా సురేఖ కలిసి మల్లికార్జున ఖర్గే తోటి ఒక 2 గంటలు భేటీ అయ్యి ఒక రిపోర్ట్ నాకు అందజేసి అసలు జరిగిన వాస్తవం ఏంది, నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నేను ఏ రకంగా బాధ్యత వహిస్తా, ఆమెకు సొంత అభిప్రాయం, ఆమె అభిప్రాయం ఉంటుంది కదా, నేను ఎక్కడ కూడా లైన్ దాటలేదు కదా, నా మీద వేటేయడము, నన్ను క్యాబినెట్ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా ఇది ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని ఆమె చాలా క్లియర్ కట్గా మల్లికార్జున ఖర్గేకి వివరించడము, మల్లికార్జున ఖర్గే కూడా సరే చూద్దాంలే అన్నటువంటి విధంగా కొంత పాజిటివ్గా చెప్పడము, దాని తర్వాత ఆమె డీకే శివకుమార్ని కలిసిందని, ఇంకొంతమందిని కలిసింది బెంగళూరులో అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒకవైపు చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్ళిపోయింది బంతి. ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా దీని మీద ఒక క్లారిటీకి వచ్చి ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన 2 తారీఖు ఏమొస్తాడు, ఆయన సెప్టెంబర్ 2కి కానీ ఆయన ఇండియా వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి అప్పటిదాకా దాని మీద నిర్ణయం తీసుకోకపోవచ్చు. సో ఏం జరగబోతుంది, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ లెక్క మారింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకుంటాడా తీసుకోడా, ఒకవేళ ఇన్ కేసు రాహుల్ గాంధీ కనుక కొండా సురేఖ మీద వేటేస్తే చాలా విషయాలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పైనటువంటి కాంగ్రెస్ అధిష్టానం కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ రకంగా అంటే వీళ్ళు బీసీ రిజర్వేషను, మహిళా రిజర్వేషను అంశం మీద బాగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగనే మేము బీసీలకు ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తున్నాం అన్నటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక బీసీ మంత్రిని అకారణంగా క్యాబినెట్ నుంచి తొలగించడం అంటే దానికి సమాధానం చెప్పుకోవాలి. కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖ నేరుగా ఏ రకంగా బాధ్యత వహిస్తుందో సమాధానము చెప్పాల్సినటువంటి బాధ్యత ఏఐసీసీ మీద, వేటేస్తే ముఖ్యమంత్రి గారి మీద, వీళ్ళందరి మీద ఉంటుంది. మరి ఆమె ఎట్లా బాధ్యత వహిస్తుంది, ఏ రకంగా కొండా సురేఖ బాధ్యత వహిస్తుంది? ఒకవేళ అలాగనే చేయాలి అనుకుంటే మరి గతంలో మాట్లాడినటువంటి నాయకులు అందరి మీద కూడా వాళ్ళ బంధువులు ఎవరైతే క్యాబినెట్లో ఉన్నారో, వాళ్ళకు రక్త సంబంధికులో లేకపోతే ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా గతంలో? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, డైరెక్ట్గా ముఖ్యమంత్రి మామనే, పిల్లనిచ్చిన మామనే మాట్లాడిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పరిపాలన సరిగ్గా లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి పిల్లనిచ్చిన మామనే మాట్లాడిండు. మరి అట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు, ఆయన వల్ల పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్ట కలిగింది, భంగం వాటిల్లింది కాబట్టి ముఖ్యమంత్రి పదవిని తీసేయాలన్నటువంటి చర్చ రాలేదు కదా, ఎక్కడ కనీసం మాట్లాడలేదు కదా. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తూనే ఉన్నాడు, ప్రభుత్వానికి ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు స్వపక్షంలో ఉండి కూడా. మరి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన మీద చర్యలు లేవు, ఆయనకు నోటీసులు లేవు. అట్ ద సేమ్ టైము వాళ్ళ అన్న మరి క్యాబినెట్లోనే ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి గారు అంటే లేకుండొచ్చు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ అన్న మరి క్యాబినెట్లోనే ఉన్నాడు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకోలే. అనిరుద్ రెడ్డి మాట్లాడిండు, ఆయన మీద చర్యలు తీసుకున్నారా? మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మాట్లాడిండు, ఆయన మీద చర్యలు తీసుకున్నారా? అంటే వీళ్ళందరూ రెడ్లు. మహబూబ్ నగర్లో ఎమ్మెల్యే ఉన్నాయని రెడ్డే, అనిరుద్ రెడ్డే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డే, జగ్గారెడ్డి రెడ్డే, ఇంకొక ఆయన రెడ్డే. ఇట్లా ఈ రెడ్లు మాట్లాడితే మాత్రము చర్యలు ఉండవు. ఇప్పుడు చిన్నారెడ్డి కూడా రెడ్డే కదా శంకర్, ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటారు. కానీ చిన్నారెడ్డి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఆయన నోట్లో వెళ్ళి పెడితే కొరకలేనట్టుగా అయిపోయింది పరిస్థితి. ఆయన వాస్తవానికి కూడా లాయల్ కాంగ్రెస్ అనేటువంటి వాక్యం వచ్చినప్పుడు ఆ లాయల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో దాంట్లలో చిన్నారెడ్డి ఒకరు. పాలమూరు జిల్లాలో కొంత ఆయనకు ఒక సాఫ్ట్ కలర్ ఉంటుంది, ఎలాంటి వివాదం ఉండదు. సో అలాంటి ఆయనకు కూడా అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో అన్యాయం జరుగుతూ ఉన్నది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ చర్చకు వస్తాయి. బీసీలకు ఉన్న బీసీలను ఎలగొడతా ఉన్నారు. ఇంకొక చర్చ కూడా, సమాధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటది? ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, ఇప్పుడు కేరళ, ఈ కొన్ని 3-4 రాష్ట్రాలలోనే ఉంది కాంగ్రెస్. మొత్తం 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా మహిళా మంత్రులు లేరు. ఓన్లీ తెలంగాణలో 2 ఉన్నారు. ఆ 2 ఒకరిని తీసేస్తా ఉన్నారు, ఒక ఆమె బీసీ. ఇక చూడండి ఎట్లా ఉందో. ఈ అన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అప్పుడు ప్రభుత్వం మీద ఉంటుంది, రాహుల్ గాంధీ మీద ఉంటుంది, వీళ్ళందరి మీద కూడా ఉంటుంది. మరి ఏం చేస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అధిష్టానం దగ్గర చాలా అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఏం చేస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొండా సురేఖ కూడా మ్యాక్సిమము ఆమె రాజీనామా చేయడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం వేస్తే క్యాబినెట్ నుంచి వేటు వేయాలి, బర్తరఫే చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రి బర్తరఫ్ అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ 99.99% బర్తరఫ్ చేయలేరు, ఛాన్సే ఉండదు, అంత ఈజీ ఉండదు. సో కాబట్టి ఏ రకంగా ఉంటుందన్నది చూద్దాం.